వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడేది రెండు. అది తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్త గుండెల్లోని మంట, దాన్ని తీర్చేటటువంటి క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం చట్టబద్ధంగానే చేస్తున్నటువంటి ఇష్యూ. అది ఏంటయ్యా అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, చంద్రబాబు ఇంటి మీద దాడి. ఈ రెండింట్లో కలిపి టోటల్గా 110 మందిని గుర్తించారు పోలీసులు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో 14 మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. అలాగే 4గురికి అరెస్ట్ చేయొద్దని ప్రొటెక్షన్ ఉంది. హైకోర్టుకు వెళ్ళిన వాళ్ళ ఇంకా 9 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నటువంటిది గుంటూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు. గుంటూరు కోర్టులో 64 మందిని అరెస్ట్ చేయొద్దని ఈ నెల 26వ తేదీ వరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 26వ తేదీ తర్వాత కోర్టు ఆదేశాలు బట్టి నడుచుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ కేసులో 110 మంది ఉన్నారు. అది ఇంకా పెరగచ్చు, తగ్గచ్చు. విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. కోర్టు నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకున్న 4గురిని మళ్ళీ విచారణ కోసం పిలుస్తామని ప్రకటించారు. ఎవరైతే దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళందరినీ కూడా. అట్లాగే 2 రోజుల విచారణలో నందిగం సురేష్ కోఆపరేట్ చేశాడు. చంద్రబాబు ఇంటి దగ్గర దాడి కేసు, టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులు 2 పెద్ద కేసులు. ఈ 2 కేసులకి సంబంధించి టోటల్ ఎనర్జీ అంతా పెడుతున్నాం, అంతా లీగల్గానే చేస్తామన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.